అరుణాన్న దగ్గర పక్షులు చాలా అల్లరి చేస్తున్నాయి అని వచ్చినా కానీ మోటార్ సౌండ్ ముందు వాటి అల్లరి వినిపిస్తలేదు మనకు. పూలు తెంపుకొని వచ్చిన పూజ చేద్దాం. నేను అరుణానంద దగ్గర ఇక ఈరోజు మరి మండే అభిషేకం చేస్తా అని చెప్పిన కదా, అభిషేకం చేయడానికి పాలు పండ్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రారంభిద్దాం. అయితే ఇంతకుముందే చిట్టి పక్షులను చూపిద్దామని అనుకొని బయటకు వెళ్ళేసరికి అవి వెళ్ళిపోయినాయి. మోటార్ సౌండ్ కూడా ఉంది, మీకు ఏం వినబడతలేదని మళ్ళీ వచ్చిన అభిషేకం చేద్దాం. ఇక ఇది చూడండి, ఇక్కడ మనం మట్టితోటి శివలింగం తయారు చేసి పూజ చేసుకోవడం. ఇక రకరకాల నోములు వ్రతాలు లేడీస్ ఒకరి నుండి ఒకరు తెలుసుకొని చేస్తాం కదా, అట్లనే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇది చేసుకోంటే నేను చేస్తున్నా. ఇక ప్రతిరోజు ఒక శివలింగం తయారు చేయడం, అభిషేకం అర్చన చేయడం, ఇదంతా ప్రాసెస్. ఇక అదంతా ఏం చూపిస్తలేను. అయితే ఇది మనం పర్సనల్గా చేసుకునేది కాబట్టి ప్రత్యేకించి ఏం చూపిస్తలేను. అయిపోయిన తర్వాత చూపిస్తా. ఒకవేళ ఈ మధ్య నోములు వ్రతాలు అంటే జనరల్గా మన ఒక్కొక్క డిస్టిక్ కూడా ఒక స్పెషల్ పూజలు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఒక స్పెషల్ పూజలు ఉంటాయి. అట్లా చూపించినప్పుడు దాన్ని వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉంటుండ్రు యూట్యూబ్లో. కాబట్టి ఇక ఇది మన పర్సనల్ లింగం తయారు చేసుకోవడం, మట్టి శివలింగం తయారు చేసుకోవడం, పూజ చేయడం అనేది అంత అయిన తర్వాత చూపిస్తా. ఇక నిత్య దీపారాధన ఇదైతే మన లైఫ్ స్టైల్ కాబట్టి, బ్లాగింగ్లో లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ కాబట్టి ఇక మార్నింగ్ నేను మన వీడియోస్ కోసం పూజలు చేస్తలేను. నా లైఫ్ స్టైలే ఇట్లా ఉంటుంది. ముందుగా అయితే ముగ్గులు వేసుకొని వచ్చిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసిన తర్వాత ఇక మరి మన పూజ అయిన తర్వాతనే నేను రొటీన్ స్టడీ చేస్తా. అయితే దానికి భిన్నంగా ఈరోజు అయితే భలే అయింది. ఫ్రైడే అభిషేకం ఉంటుంది. అయితే మా వారు ఇప్పుడే ఊరికి వెళ్ళేది ఉంది. తను బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చుకుంటా అన్నారు. ఇక టీ పెట్టి ఫస్ట్ పాలు వేడి చేస్తా స్టవ్ మీద, తర్వాత టీ పెట్టి తనకు టీ పోసి ఇప్పుడు పూజ రూమ్లోకి వచ్చి కూర్చున్నా. ఇక మనతోటి ఏం పని ఉండదు అన్నట్టు. అట్లా అంటే దైవనామ స్మరణ చేయాలి, దానికంటే ముఖ్యం ఇక మన జీవితం కూడా ముఖ్యమే. కాకపోతే ఆ నామాలు చదువుకుంటూ నేను తనకు టీ పెట్టి నేను ఇక్కడికి వచ్చిన. ఎప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నా పని నడుస్తుంది, నా పని నడుస్తుంది. అట్లా ఇక ఇట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటూ సగం జీవితం దాటినమనే చెప్పాలి. ఇప్పుడు మరి నేను శ్రీ సూక్తం కొని అభిషేకం చేస్తా. ఇంకా నా పూజ కంప్లీట్ కాలే. మా వారు ఊరికి వెళ్తుండ్రు. ఇక రామచిలుకలను ఒకసారి చూద్దామని అయితే వచ్చిన. చెట్టు మీద చూడండి, చిట్టి పక్షుల కోలాహలం నడుస్తూనే ఉంటుంది నిరంతరం. ఇక దేవతా ప్రతిమలన్నీ కూడా నెలల ఒక 2 సార్లన్నా కంపల్సరీ అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారు. ఇక నేనైతే చేస్తా. ఇక ఇప్పుడు పూజ అంతా అయ్యేసరికి చాలాసేపు పట్టింది. ఇక ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక ఈరోజు చాలా టైం పట్టింది. ఇక సంపూర్ణమైంది. బయటికి వెళ్దాం అండి. పూజలు అయిన తర్వాత ఇక టీ తాగుతున్నాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చిండ్రు. నాకు కూడా 2 ఇడ్లీలు చేస్తే తిన్నా పూజ అయిన తర్వాత. ఇక ఇప్పుడు టీ తాగుతున్నా. ఇక వల్ల కొంచెం హెల్త్ బాగాలేదు, గొంతు ఒక రకంగా ఉంది, దాంతో అసలు బాగాలేదు, కొంచెం జ్వరం ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. మొత్తానికి టీ తాగుదాం. టీ తాగిన తర్వాత బల్లె నీళ్ళు ఉంటే ఇట్లా ఉరికేస్తుంది, దాని చదే చూడండి. అది చూడండి. సరే ఇప్పుడు టీ తాగుతాం. మరి తీగ మీద ఇక ఈరోజు మార్నింగ్ నుండి పనులే అయినాయి, అందుకని ఇప్పుడు పక్షులు చూద్దామని వచ్చిన. చెట్టు మీద చాలానే ఉన్నాయి, అక్కడ కొమ్మ మీద ఉన్నాయి. ఇవాళ పొద్దుటి నుండి పక్షులను చూపించే తీరిక లేదు నాకు. అవి చూడండి ఆడుకుంటున్నాయి పైన. ఇక మార్నింగ్ పనులైనాయి కానీ ఇప్పుడు కొంచెం ఒకటి తినాలి. చూడండి అది మళ్ళీ నోట్లో పట్టుకొని ఉంది.
అసలు ఎంత తిరుగుతుందో పాపం. మనకు చేతులు కాళ్ళు ఉండి కూడా అన్నీ ఎంతో ఆలోచిస్తాం. వాటిని చూస్తే చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. అది వెళ్తుంది వస్తుంది, అది నోట్లోనైతే అట్లనే ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. దాని మీద చుక్కలు చుక్కలు డిజైన్ లాగానే ఉంది. చూడండి 3 రకాల పక్షులు. ఇది బ్లాక్ పిట్ట, అక్కడ ఊరపిచ్చుక, ఇంతకుముందు అక్కడ తీగల మీద ఉన్నదేమో ఒక డిజైన్ ఉంది దాని మీద. ఇట్లా 3 రకాల పక్షులు, దాదాపుగా 5 రకాలు వస్తాయి. ఇంకా ఆడుకుంటున్నాయి, ఆడుకోనిద్దాం. ఇక్కడ ధాన్యం తింటుందా అని డౌట్ వస్తుంది. ఇక ఇప్పుడైతే వంట చేసే టైం అయింది. ఇంట్లోకి వెళ్ళాక ఏదో ఒకటి చేసేద్దాం. హలో అండి, నేను అరుణ అందరి. ఇక ఇప్పటిదాకా రకరకాల పనులైనా ఇప్పుడు 12 అయిపోయింది. ఇక వంట చేస్తున్నా. 4 వంకాయలు ఫ్రై చేస్తున్నంటే 4 వంకాయలు ఫ్రై చేసి చల్లచారు చేస్తా. అయితే వర్షాకాలం స్టార్ట్ అయినట్టే కాబట్టి ఇక మనం అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే తేమగా అయిపోతూ ఉంటాయి, తేమగా అవుతూ ఉంటాయి పరిసరాలు. కాబట్టి ఇక ఎప్పటికప్పుడు ఇక అదే పనిగా ఉంటుంది. అయితే ఇక్కడ అల్లం పేస్టు రోజు ఫ్రెష్ వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ వేసి ఒక్కసారి ఇట్లా చిన్న దాంట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఉప్పు పసుపు వేసి నూరు పెట్టుకుంటాం, కానీ దానికంటే కూడా ఇట్లా ఓన్లీ అల్లము ఒక 1/2 kg పొట్టు తీసి ఆరబెట్టి ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి ఉప్పు పసుపు కలిపి ఒక బాక్స్లో పెట్టి ఉంచుకోవాలి. పెట్టి ఉంచిన తర్వాత ఇంకా మనకి ఇష్టం అంటే రోజు మనం వేస్తాం కాబట్టి రోజు ఒక 2-3 వెల్లుల్లిపాయలు మనం ఈ చిన్న దాంట్లో అల్లం పేస్ట్ వేయాలి. ఫస్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు మనకి ఎంత ఆ రోజు ఏ కర్రీ చేస్తున్నాం అనే దాని మీద రోజు ఏ కర్రీ చేస్తున్నాం అనే దాని మీద కారంగా ఉండాలన్నా ఇట్లా రోజుకో రకం ఉంటుంది కదా, అట్లా ఆలోచించి మరి వెల్లుల్లిపాయలు 2-4 వేసుకొని ఒకసారి దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టుకునే వాళ్ళం ముడుపు, నేను కూడా అట్లే చేసేదాన్ని. అయితే మన ఆ మధ్య ఇల్లు పని జరిగినప్పుడు అల్లం ఆల్రెడీ ఇంట్లో ఉండే అప్పటికి 1 కిలో ఏం చేసిన అంటే అల్లం ఒకటే రుబ్బి పెట్టిన ఫ్రిడ్జ్లో. ఇక రోజు వెల్లుల్లిపాయ దంచేసిన మంచిగా ఉంది, ఇట్లనే బాగా అనిపిస్తుంది. మళ్ళీ అదొకటి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీయాలంటే కూడా రిస్క్ అనిపిస్తుంది ఒకళ్ళకు. ఇక వెల్లుల్లిపాయలు కూడా అన్నీ తీయాలంటే కూడా రిస్క్ అనిపిస్తుంది. అందుకని ఇది కూడా మంచి మెథడే అనిపిస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు అప్పటిదప్పుడు దంచేస్తాం కాబట్టి మంచి కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. అందుకని చెప్తున్నా నేను. ఇక మనకు మంచి ఆహారం ఉండాలి, ఈజీ మెథడ్ ఉండాలంటే ఇది బాగుంది. ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసినప్పుడు ఏ కర్రీ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు చల్లచారు కూడా తయారు చేద్దాం. బయట చూడండి చాలా పక్షులు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఆల్రెడీ వంకాయలు మంచిగా మగ్గిపోయినాయి. ఈ టైంలో మనము ప్లేట్ మీద కొన్ని వాటర్ వేసినట్టయితే ఇంకా మంచిగా ఉడికినట్టయితే అవి చల్లచారు చేయడానికి. అయితే చల్లచారు కూడా ఎక్కువ వేస్తలేను, కొంచెమే బొమ్మల ఆట లెక్క ఉంది మన వంట. అయితే ఇప్పుడు ఒక్కసారికి నేను చేసేది
చిక్కగా ఉంది చూడండి. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం పాలు చిక్కగున్నా అందులో ఏం కలిపిండ్రో అని డౌటే. ఇట్లా అన్నీ రకరకాల కలుషితాలతోటి కాలం వెళ్ళది చూడన్నట్టుంది. ఇది చూడండి, కొంత చిన్న స్పూను ఆయిల్ వేసిన. సింపుల్గా కూడా వేయచ్చు, అంటే కొద్దిగా జీలకర్ర వేసి ఒక ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా రకరకాలు. కాకపోతే ఇక్కడ నేను కర్రీకి కట్ చేసిన మిర్చి ఆల్రెడీ కర్రీ కట్ చేసేటప్పుడు చేసిన, ఉల్లిగడ్డ కూడా చేసిన. ఇవి మొత్తం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి, టైం పడుతుంది. బయట పక్షులను చూద్దాం రండి. మళ్ళీ పగలు వర్షం వచ్చేటట్టే ఉంది వాతావరణం. అది పక్షులు వెళ్ళిపోయినాయి మనం వచ్చేసరికి. అయితే పూజలు వాడిన తర్వాత మనం పూలన్నీ చెట్లలో వేస్తా. ఇక అప్పుడప్పుడు ఇట్లా పెడుతున్నా. వాడిన తర్వాత అంటే పూజ రూమ్ల నుండి తీసిన పూలు ఇక్కడ పెడితే 1 రోజు 2 రోజులు భలే అనిపిస్తాయి, కొంచెం మంచిగా కూడా కనిపిస్తాయి కదా. అట్లా నేను ఇంట్లో ఉన్నప్పుడు పక్షులు కిచకిచా అన్నాయి, ఇప్పుడేమో లేవు. చూడండి, ఉల్లిగడ్డ కొంచెం ఇట్లా ఫ్రై అయితే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది కదా, అది చల్లచరకు భలే ఉంటుంది. స్టవ్ బంద్ చేసిన లైట్గా. అయితే మనము మిరప్పొడి వేసిన కదా నేను, అది వేయక కూడా మీరు మిర్చి వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు అంటే మనం అట్లా మిర్చి వేయాల్సిన అవసరం లేదు. అంటే పోపులు వేసుకుంటే చాలు, ఈ మిరప్పొడి కలపాల్సిన అవసరం లేదు. పోపుల్ని ఇట్లా 1 2 మిర్చి వేస్తే మంచి అదే కారం కూడా సరిపోతుంది. చూడండి, మంచి కలర్ఫుల్ కమ్మనైన చల్లచారు రెడీ అయిపోయింది. చక్కటి వంకాయ కూడా ఉడుకుతుంది, చూద్దాం. ఇక్కడైతే మంచి కలర్ చూడండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. మనం ఇంట్లో వంకాయలా వేయలే, వాటరు ప్లేట్ మీద పెట్టినాం. అట్లయితే ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి, లేకపోతే ఉడికాయి. చాలామంది ఫ్రై అనుకుంటా వాటర్ వేయక చేస్తారు కదా, అది బాగుండదు. ఇట్లా నీళ్ళు ప్లేట్ మీద పెడితే ఆవిరి లోపలికి వచ్చి మంచిగా ఉడుకుతుంది. ఇది పాతకాలపు మెథడే, ఇదేం కొత్తదేం కాదు. అట్లా కొంచెం వండాలనుకున్నప్పుడు ఇట్లా ఇక అన్నీ చేయాల్సి వస్తుంది. సరే, మన కర్రీ కూడా సూపర్గా ఉడికిపోయింది. అన్నం అయింది, కూర అయింది. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ చేస్తాం. ఇంకా వేరే పనులు ఉన్నాయి, చేద్దాం. కర్రీ అయింది కాబట్టి స్టవ్ బంద్ చేద్దాం. చిమ్నీ సౌండ్ అయితే గందరగోళం. చూడండి, పొద్దున్నే సేమియా పాయసం వాళ్ళ అభిషేకం చేసిన కదా, పొద్దున్నే నైవేద్యం పెట్టిన. ఇక మరి మనకు అన్నం అయింది, చల్లచారు, తర్వాత వంకాయ కూర ఉడుకుతుంది, పెరుగు. ఇది మరి మన లంచ్. ఇంకా మామిడికాయ చట్నీ కావాలనుకుంటే చట్నీ.